సీనియర్ నాయకులు మరియు విద్యావేత్త ఇతనిపై ఏడు చూపించుకుంటూ చేయించుకుంటూ కాల్ చేస్తానని బెదిరించుకుంటూ పాడి కౌశమిటి అనే ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెలిగడం జరుగుతుంది. మరియు ఇంకా వేరే వేరే నానా బూతులు కూడా తిట్టడం జరుగుతుంది. అయితే ఈ పాడి కౌశమిటి కొబ్బరి సిప్పాలు గడిపింది. అయినా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టించుకుంటుంది. బిడ్డను మరియు భార్యను ముందు పెట్టి మీరు కనుక ప్రజలు కనుక ఈసారి కనుక నాకు పోటీ చేస్తే నా బిడ్డ నేను నా భార్య చనిపోతామని బెదిరించి తెలిసిన నాయకుడు. ఇప్పుడు నేనే ఈరోజు అసెంబ్లీలో ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ ఆయన కేటీ రామారావు వీళ్ళు మెచ్చుకోవాలి. రేపు ఏదైనా గవర్నమెంట్ ఫాలో అయితే నాకు తప్పది రావాలి. వాళ్ళ అధిష్టానం దగ్గర శోధించాలని చూపిస్తాను వాడి కౌశిక్. కానీ ఈయనకు ఎన్ని నిందలు ఎన్ని నేరాలు వస్తాయో ఆయనకు అర్థమవుతలేదు. మొన్న క్షమాపణ చెప్పాడు, మళ్ళీ అంత క్రితం క్షమాపణ చెప్పాడు. మరియు మా కట్ట మనోహరుడి పైన కూడా కొన్ని డబ్బులు అడిగి ఆయన కూడా బెదిరించి డబ్బులు అడిగితే దాని ద్వారా కూడా క్షమాపణ చెప్పాడు. అది చేసేది ఎక్కడా సక్రమంగా ఉంది. మరియు ఒక సీనియర్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడు కనీసం వయస్కంగా విడియాలి. ఒక సీనియర్ నాయకుడు ఉన్నత మన ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పదవులు అనుభవించిన మహానుభావుడు. అంటే విద్యాశాఖ కానీ ప్లస్ మళ్ళా రాష్ట్ర గిన్నెల శాఖ మినిస్టర్, నీటిపారుదల బావి నీటిపారుదల శాఖ మినిస్టర్ కూడా పనిచేసింది. ఆయనకు అనుభవం చాలా ఉంది. ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎవరికి ఏం చెప్పాలి అనేది తెలుసు. చంద్రబాబు నాయుడు ఈయనే సలహా తీసుకొని రాష్ట్రాన్ని పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు. కానీ అసలు వ్యక్తిని విద్యావేత్త దళిత వ్యక్తిని అంటే దళితులంటే క్రితం వెళ్ళాలి. అతని ఒక తండ్రి వయసు ఉన్న వాడిని అదే అసెంబ్లీలో 4-5 ఇతని వయసులో కేసీఆర్ అంత వయసు గల వాడిని నువ్వు తిడతావు, బెదిరిస్తావు, దండు పెట్టి కాల్ చేస్తానంటావు. ఆ బిడ్డ నా కొడక మేమందరం గ్రామ సర్పంచులు మొత్తం నియోజకవర్గ గ్రామ సర్పంచులు మొత్తం మండల పార్టీ అధ్యక్షులు మీ ఇంటికి వస్తాం, మీ తట్టుకొస్తాం. నా కొడుక నేను అడ్డగా నడుపుతాం అని. కానీ ఎందుకు అనుకుంటున్నామంటే మేము మీరెంత రౌడీలో మేము కూడా రౌడీలో బయటకు వస్తే కానీ ఎందుకంటే మేము సమయము పాటించాలి మరియు ఒకరిని అనుకో అనేది మేము ఒప్పుకొని ఉంటున్నాం. మరియు ఇతను బహిర్గతంగా కడిగించడానికి అదే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి. లేకుంటే క్షమాపణ కనుక చెప్పకుంటే ఇదే కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుంది ఈ ధర్నాలు. రాష్ట్రంలో నిన్న మొన్న నేను చిక్కుకోబోయే కూడా కాలపెట్టిందంటే నీకు అసలు ఏంటి ఏమనుకుంటావు నా కొడక? అసలు రెగ్యులర్ ఫీలింగ్ బాగున్నదా నీకు? రెగ్యులర్ ఫీలింగ్ బాగున్నప్పుడు ఒక సమయం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నువ్వు ఎంత ఓపికగా ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి. ఓపికగా మాట్లాడు బాగా చిత్తమార్పు పూర్తి చేస్తాను. ఎవరా నీకు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించింది దొంగ నా కొడుక. నీకు చెప్పాలి కదా, నీకు చెప్పులు మెడగా చెప్తాం. మేము క్షణంగా మొత్తం ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొని ఇజ్జతిగా ఒక పదవిలో ఉన్న ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న కనుక ఆ పదవిని కాపాడుకుంటూ ప్రజలకు రేవంత్ రెడ్డి సరిగ్గా ఉండి పార్టీ ప్రెసెస్ లేకుండా నాకు నిధులు కావాలా సార్, నా నియోజకవర్గానికి అవసరం లేని ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యేగా ఒక సీఎంను మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఒక సన్నిహితంగా ఉంటూ స్నేహపూర్వకంగా ఉంటూ నిధులు తెచ్చుకొని నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ నేనే ఒక ఈరోజు నేనే పెద్ద సాధన నేనే పెద్ద మునగాన్ని నడుచుకుంటూ ఒక దళిత ఎమ్మెల్యేలు నానా బెదిరిస్తున్నామంటే నియాసంలో ఎంతో మంది చూసిండు. అదే మా కడియాసేరు కూడా ఎంతో మంది చూసిండు. చాలా నియాసంలో చాలా మంది చూసిండు. మీకు ఒక పిట్ల ద్వారా చేస్తున్నాను నేను ఈ అసెంబ్లీలో అన్ని ఎప్పుడు నువ్వు తెలిసినా కాబట్టి అన్ని అట్లా ఇక్కపోతాను. అసలు నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చుడే చాలా వేస్ట్ ఆ నియోజకవర్గ పదవి. కాబట్టి బిడ్డ జాగ్రత్త, నువ్వు బేసిక్గా క్షమాపణ చెప్పాలి. పార్టీ ముందు కేసీఆర్కి కేటీఆర్కి చెప్పే విన్నపం ఏంటంటే ఈ పార్టీ కౌశిక్ రెడ్డిని కూడా మీరు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మరి అసెంబ్లీలో కూడా నిన్న మా నాయకుడు కూడా సస్పెండ్
సస్పెండ్ చేశారు మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే 2 రోజులు. మీరు ఇకనైనా ఎగ్జిట్ తెచ్చుకొని అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించి ఏ బడ్జెట్ దేనికెంత అని మా నాయకుడు సభానాయకుడు కేటాయిస్తా అని మా చర్చ పెడితే ఆ చర్చకు రాదు. అంటే మీరే వల్ల వేరే సిపిఎం పార్టీ ఉన్నారు, వాళ్ళ వాళ్ళు బీజేపీ పార్టీ ఉన్నారు, ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా ప్రజల బాధ. అదే సభానాయకుడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి బాధలు ఉన్నాయనేది ప్రతిపక్ష నాయకులు ఇవి అవసరాలన్నీ సలహాలు ఇచ్చుకుంటూ సలహా తెలిసి సీఎం గారికి తెలియపడితే సీఎం గారు అవి